మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలా మంది వెయిట్ లాస్ అవ్వడం కోసం చియా సీడ్స్ ని వాటర్ లో నానబెట్టి ఉదయాన్నే తాగుతూ ఉంటారు. అసలు ఇదొక్కటేనా, లేదంటే దీనికి రీప్లేస్ ఏమైనా ఉందా? అంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు ఎట్లాంటి డ్రింక్స్ తీసుకోవాలనేది తెలుసుకుందాం. ప్రస్తుతం మనకు వచ్చేసి క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ నందిత గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే సార్. మ్యామ్, మా అందరికీ తెలిసింది ఒకటే అండి, మంచిగా నైట్ చియా సీడ్స్ వాటర్ నానబెట్టేసేసి ఉదయాన్నే తాగామంటే సన్నగా అయిపోతాము, లేదు అని అంటే సబ్జా గింజలు ఉంటాయి, అవి కూడా సన్నగా అవుతారని చెప్పేసి విన్నాము. కానీ మీలాంటి వారు ఎందుకంటే మంచిగా మన బాడీ మెటబాలిజం ఏంటి అనేది చదివి మరి ఒక 5 years కోర్స్ కదండి మీది, మాస్టర్స్ ఇన్ న్యూట్రిషనిస్ట్. సో ఒక 5 years కోర్స్ కూడా చేశారు. సో మీరేం చెప్తారంటే ఏం రికమెండ్ చేస్తారు మీరు? అంటే చియా సీడ్స్ ఒకటేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా? సార్, చియా సీడ్స్ అనేది ఏంటంటే బేసిక్గా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఎంటీ స్టమక్తో తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారని ఎందుకు అంటారంటే, మనం వెయిట్ లాస్ అవ్వాలన్నా, వెయిట్ గెయిన్ అవ్వాలన్నా, మనం తీసుకున్న ఫుడ్ న్యూట్రియంట్ అబ్జర్ప్షన్ కరెక్ట్గా ఉండాలి అన్నా, మన బాడీలో టాక్సిన్స్ని ఎలిమినేట్ చేయాలి అన్నా, మన గట్ హెల్త్ కరెక్ట్గా ఉండాలి. సో ఆ గట్ అనేది మన ఇంటెస్టైన్ అనమాట. ఆ వాల్ మనకి హెల్తీగా ఉండాలంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఒక మెయిన్ న్యూట్రియంట్. ఓవర్ నైట్ సోక్డ్ చియా సీడ్స్ తీసుకోవడం వలన omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ప్లస్ మనకి రోజు మొత్తం సోక్ చేస్తాం కాబట్టి బయో అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది అలా చెప్తారు. కానీ చియా సీడ్స్ అనేది అందరికీ రికమెండెడ్ కాదు. కొంతమందికి ఎసిడిటీ వచ్చేస్తుంది. ఆల్రెడీ ఎసిడిటీ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు తీసుకున్నట్లయితే ప్రాబ్లం ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు. అండ్ అలోన్ చియా సీడ్స్ కానీ సబ్జా సీడ్స్ కానీ రోజు మొత్తానికి ఒకసారి తీసుకొని వెయిట్ లాస్ ఎక్స్పెక్ట్ చేయడం రాంగ్. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ లో క్వాంటిటీ చెక్ చేసుకోవాలి, మన ఫిజికల్ యాక్టివిటీ, మన లైఫ్ స్టైల్ చెక్ చేసుకోవాలి. ఇది ఒక రెసిపీ అంతే. అంటే మనం డే మొత్తం తీసుకునే ఫుడ్ ఐటమ్ లాగా ఇది ఒక ఐటమ్ ఫుడ్ అంతే. కానీ ఒక్క ఫుడ్ వల్ల వెయిట్ లాస్ అవ్వం. కానీ ఎంటీ స్టమక్ తో తీసుకుంటున్నాం కాబట్టి ఇంటెస్టైన్ కి ఇది క్లెన్స్ లాగా పనిచేస్తుంది కాబట్టి మెటబాలిజం ఇంప్రూవ్ అయ్యి టాక్సిన్స్ అనేది రిలీజ్ అవుతాయి అన్నమాట. అలా మనకి యూజ్ అవుతుంది. కానీ ఒక దాని మీద వెయిట్ లాస్ అవడం కష్టం. దీంతో పాటు రోజు మొత్తం మనం తీసుకునే డైట్ కరెక్ట్గా ఉంటేనే వెయిట్ లాస్ అనేది ఉంటుంది. ఒక దాంట్లో అయితే ఉండదు. కానీ కొన్ని చేంజెస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటి వరకు మనము ఒక రకమైన ఫుడ్ తిని తర్వాత మనం ఒక హెల్దీగా ఒకటి స్టార్ట్ చేస్తున్నామంటే బాడీలో చేంజెస్ మనకు కనబడతాయి. అలాంటి కనపడేది ఇదనమాట. అలా కనపడడం వల్ల కొద్దిగా మనకి ఏదైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఓకే సూటబుల్. ఇది కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి, మలబద్ధక సమస్య ఉంటే క్లియర్ అయిపోతుంది. అది ఎసిడిటీ లేని అయితే అలాంటి వాళ్ళు సబ్జా వాటర్ బాగా తీసుకోవచ్చు. చియా సీడ్స్ తో పోలిస్తే సబ్జాలో ఎక్కువ ఫైబర్ ఉంటది. కాన్స్టిపేషన్ తో ఉన్న వాళ్ళు ఎక్కువగా సబ్జా సీడ్స్ తీసుకోవచ్చు. రీప్లేస్ ఏంటంటే అందరికి సూటబుల్ మనం జీరా వాటర్ తీసుకోవచ్చు. జీరా జస్ట్ 1 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ. దాంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ప్లస్ మనకి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి అన్నమాట. గ్లూకోజ్ లెవెల్స్ కూడా స్పైక్ అవ్వకుండా మన ఇంటెస్టైన్ హెల్త్ ని కాపాడుతుంది. కాబట్టి కంపేర్ టు ఇది మనకి ఎసిడిటీ రావద్దు, బ్లోటింగ్ రావద్దు, ఇండైజెషన్ తో సఫర్ అవుతున్నాం అన్న వాళ్ళు జీరా తీసుకోవచ్చు. మనకి రీసెంట్ గా అయితే మనకు మద్రాస్ ఐఐటి ఉంటది కదా, వాళ్ళు ఒక రీసెర్చ్ కూడా చేశారు మన ఇండియన్ స్పైసెస్ మీద. సో ఇండియన్ స్పైసెస్ కి మన హెల్త్ కి ఎలా యూజ్ అవుతుంది అండ్ క్యాన్సర్ రిలేటెడ్ సెల్స్ ని కూడా ఇవి ఎలా మనకి తగ్గిస్తున్నాయి అనేది ఒక రీసెర్చ్ కూడా స్టార్ట్ అయింది. దాంట్లో అయితే మనకి ఇండియన్ స్పైసెస్ ఇలాంటి వాటి మీద పెద్ద రీసెర్చ్ ఉందన్నమాట. సో ఈ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా రీసెర్చ్ జరుగుతుంది కాబట్టి మనకి ఇంట్లో దొరికే జీరా కానివ్వండి, మనము మిరియాలు అంటాం కదా, ఇవి కానీ చాలా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్. ఇవన్నీ నేచురల్ గా ఫ్యాట్ బర్నర్ ఉంటాయి. మనకి క్యాన్సర్ సెల్స్ ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. కంటామినేటెడ్ ఫుడ్, వాటర్ కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, స్ట్రెస్. సో వీటికంతా కూడా మనము ఆ సెల్స్ రీగ్రోత్ అవ్వకుండా కూడా ఇవి ప్రివెంట్ చేస్తున్నాయి అనమాట. సో జీరా వాటర్ అందరికి రికమెండెడ్. జీరా వాటర్ మంచిదని మీరు అంటున్నారు, ఓకే మంచిది అన్నారు కదా అని చెప్పేసి కొద్దిమంది దాన్ని ప్రాసెస్ ఎట్లా తీసుకోవాలనేది తెలియదు. ఎందుకంటే కొద్దిమంది డాక్టర్స్ ఏం చెప్తారు, వాటిని మరిగించి మంచిగా తీసుకున్నట్టు. ఇంకొద్ది మంది ఏంటంటారంటే ఆయుర్వేదిక్ ప్రకారం చెప్పే వాళ్ళు వచ్చేసేసి పూర్తిగా బాయిల్ చేయాలి అంటారు. కొద్దిమంది దాన్ని మంచిగా ఇట్లా దంచేసేయాలంటారు. అసలు కరెక్ట్ ప్రాసెస్ ఏంటంటే ఎట్లా తీసుకోవాలి? దంచేసినా ఒకే రిజల్ట్. నార్మల్ గా వామ్ వాటర్ లో
జస్ట్ పెట్టినాక ఒక స్పూన్ వేసేసి కొద్దిగా మరిగిన తర్వాత చల్లార్చి గోరువెచ్చగా తాగడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే చాలా మంది ఇండక్షన్ తో సఫర్ అవుతుంటారు కదా, ఇది తీసుకుంటే మన ఇంటెస్టైన్ క్లెన్స్ అవుతుంది కాబట్టి టాక్సిన్స్ అన్ని ఎలిమినేట్ అవుతాయి. మనం హెవీగా ఫుడ్ తీసుకున్న తర్వాత కూడా జీరా సోడా తీసుకుంటా ఉంటారు కదా, సో అదైనా మంచిది అంటారు. అంటే సోడా మంచిది కాదు, జీరా కానీ జీరా మంచిది. కొన్ని మనకి రెస్టారెంట్స్ కి వెళ్తే పెడుతూ ఉంటారు కదా స్పైసెస్, అవి మంచివి. సోంపు అవి ఉంటాయి కదా, అవంతా మనకి ఏమవుతుంది దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ ని మనకి హెవీనెస్ తగ్గిస్తుంది అనమాట. సో దానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది, అవి తీసుకోవచ్చు. ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ తీసుకుంటే అంటే వెయిట్ లాస్ టైంలో ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ సోడా కావచ్చు లేదంటే ఎనీ కూల్ సాఫ్ట్ డ్రింక్స్ కావచ్చు, అవి తీసుకుంటే కూడా వెయిట్ గెయిన్ అవుతారండి? సార్ అవి ఏంటంటే మనకి అవి కంటామినేటెడ్ షుగర్స్ ఉంటాయి, ప్లస్ అదేంటంటే మన ఇంటెస్టైన్ ని మన గట్ హెల్త్ ని కంప్లీట్ గా దెబ్బతీస్తుంది అనమాట. అవి కంప్లీట్ గా ఇప్పుడు 0 క్యాలరీస్ అని కోక్ వస్తూ ఉంటుంది, అవి జస్ట్ మార్కెటింగ్ పర్పస్ అంతే. 0 క్యాలరీస్ అనే దాంట్లో కార్బోహైడ్రేట్ షుగర్ ఉన్నప్పుడు 0 క్యాలరీస్ ఎలా అయితే అవన్నీ చాలా హెల్త్ ని పాడు చేస్తాయి అన్నమాట. అవి వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు అవి కంప్లీట్ గా అవాయిడ్ చేస్తేనే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. ఏ టైంలో తీసుకోవాలి మ్యామ్ ఈ జీరా వాటర్? కరెక్ట్ టైం మనకి ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే ఎంప్టీ స్టమక్ తో తీసుకోవచ్చు. ఓకే ఓకే. ఎంప్టీ స్టమక్ తో ఇది ఎన్ని రోజుల్లో మనకు రిజల్ట్స్ కనిపిస్తుంది? రిజల్ట్ అంటే 1 వీక్ లో మనకి చేంజెస్ అయితే కనబడతాయి. రిజల్ట్ కావాలి అంటే దీంతో పాటు డైట్ కూడా మనం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే ఓకే. ఒక మాటలో చెప్పాలంటే వీటితో పాటుగా ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది మనకి? సో జీరోతో మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క బాడీకి ఒక విధంగా ఉంటుంది. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఒక డైట్, వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ అవ్వాలి అన్న వాళ్ళకి ఒక డైట్, డిసీజ్ కండిషన్ మీద ఒక డైట్ ఉంటది అనమాట. సో ఇలా అన్నట్లయితే మనము ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు మార్నింగ్ జీరా తీసుకున్నారు అనుకోండి, బ్రేక్ఫాస్ట్ లో కార్బోహైడ్రేట్ బదులుగా కొద్దిగా ప్రోటీన్, అంటే మనం ఇడ్లీ దోశ ఎక్కువ తినేస్తూ ఉంటాం, దానికన్నా పెసరట్టు అలాంటివి యాడ్ చేసుకోవచ్చు. లంచ్ కి రైస్ చక్కగా తినొచ్చు, రైస్ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. బట్ రైస్ తో పాటు మిగతా న్యూట్రియంట్స్ అంటే పప్పు కానీ వెజిటబుల్స్ కానీ ఎంత యాడ్ చేసుకుంటున్నాం, రోజు మొత్తం కుకింగ్ లో ఎంత ఆయిల్ యూజ్ చేస్తున్నాం, మన ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది, అండ్ మన ఫ్యాట్ బర్నింగ్ అయ్యేటట్టు మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్ అనమాట. అలా చెప్పినట్టు ఇండియన్ స్పైసెస్ అంటే సిన్నమాన్ కానివ్వండి, మనం తీసుకునే రైస్ క్వాంటిటీ నార్మల్ గా తీసుకున్న దానికన్నా కొద్దిగా తగ్గించి, అంటే మనం ఏ పర్సన్ ఎంత తీసుకుంటారో మనకు తెలియదు. సో క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్. క్వాంటిటీ కట్ డౌన్ చేస్తేనే మనకి క్యాలరీ డెఫిషియెంట్ వర్కౌట్ అవుతుంది అనమాట. సో ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాం అనేది మన బిఎంఆర్ మీద బేస్ అయి ఉంటుంది. బిఎంఆర్ అంటే బేసల్ మెటబాలిక్ రేట్, రెస్టింగ్ టైంలో మన బాడీ ఎన్ని క్యాలరీస్ యూటిలైజ్ చేసుకుంటుంది అన్నమాట. అది మెన్ కి ఒక విధంగా ఉంటుంది, ఉమెన్ కి ఒక విధంగా ఉంటుంది. వాళ్ళు ప్రొఫెషనల్ డైటీషియన్స్ అని కన్సల్ట్ అయితే బిఎంఆర్ బేస్ చేసుకొని మన బాడీకి తగ్గట్టు ఎన్ని క్యాలరీస్ ఇంపార్టెంటో ఆకలి వేయకుండా మనం తీసుకునే ఫుడ్ ని కొన్ని మోడిఫికేషన్స్ చేస్తారు. అలా తీసుకున్నైతే మనము బాడీలో చేంజెస్ చూడొచ్చు, మెటబాలిజం లో చేంజెస్ చూడొచ్చు, చాలా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట. అంటే వెయిట్ లాస్ అవ్వాలి అన్నప్పుడు మనము వీక్నెస్ అవ్వకూడదు, కళ్ళు తిరగకూడదు, బ్లడ్ తగ్గకూడదు, జస్ట్ తగ్గేది తగ్గాలి. ఫ్యాట్ తగ్గాలి, మజిల్ లూజ్ అవ్వకూడదు, మజిల్ తగ్గకూడదు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మొత్తం అంతా ఏదో పీలగా అయిపోయినట్టు కనపడతా ఉంటారు, స్కిన్ లూజ్ అయిపోతుంది. అదంతా ఏంటంటే ఒకేసారి కట్ డౌన్ చేసేయడం, తినరు, ఎంత తినాలో తెలియదు, ప్రోటీన్ సరిగా తీసుకోరు, ఆ స్కిన్ లూజ్ అవుతుంది మనకు. ప్లస్ మన వెయిట్ లాస్ లో మన బాడీ లూజ్ అవుతుంది, స్కిన్ లూజ్ అయిపోతుంది అంటే మన డైట్ లో రాంగ్ ఉందని అర్థం. మనం వెయిట్ లాస్ అవ్వాలి అంటే బాడీ అనేది మనకి స్కిన్ లూజ్ అవ్వద్దు, ఆ లూజ్ అవ్వకుండా ప్రోటీన్స్ తీసుకోవాలి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ మ్యామ్. సో ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారు ఉంటే నందిత గారు స్పెషల్లీ డైటీషియన్స్ గా ఉన్నారు కాబట్టి, సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.